హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పబడతాయి. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు అందించబడతాయి కాబట్టి ఎవ్రీడే స్కిప్ చేయకుండా ప్రతిరోజు చూస్తూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా అయితే 17 మే 2021లో ఈరోజు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనము చూసుకుందాము. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే, సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా ఏ తేదీన జరుపుకుంటారు? 16వ తేదీ మే. సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా మే 16వ తేదీన జరుపుకుంటారు. భారతదేశపు హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న ఒక రాష్ట్రం మన సిక్కిం రాష్ట్రం. సో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కూడా సిక్కిం రాష్ట్రం. అలాగే వైశాల్యంలో రెండవ చిన్న రాష్ట్రం కూడా అన్నిటికంటే చిన్నది గోవా. రెండవ చిన్న రాష్ట్రం స్వతంత్ర దేశముగా ఉండేది. 1975లో ప్రజా తీర్పు అంటే రిఫరెండంను అనుసరించి సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా విలీనమైంది. అంటే భారతదేశంలో 22వ రాష్ట్రంగా కలిసింది. అలాగే ఈ చిన్న రాష్ట్రానికి అంటే ఈ సిక్కిం రాష్ట్రానికి ఉత్తరాన నేపాల్, అలాగే తూర్పున ఉత్తరాన టిబెట్ అంటే చైనా, అలాగే ఆగ్నేయాన B1 భూటాన్ దేశాలు అంతర్జాతీయ సరిహద్దులుగా ఉన్నాయి. దక్షిణాన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అనేది ఉంది. అలాగే సిక్కిం రాష్ట్ర అధికారిక భాష ఏంటంటే నేపాలీ. సిక్కిం రాష్ట్రం యొక్క అధికారిక భాష నేపాలీ. నెక్స్ట్ మనం సిక్కిం గురించి చూసుకున్నట్లయితే, దీని రాజధాని గ్యాంగ్టక్. అన్నిటికంటే పెద్ద పట్టణం కూడా గ్యాంగ్టక్. సిక్కిం రాష్ట్ర రాజధాని గ్యాంగ్టక్, అలాగే అన్నిటికంటే పెద్ద పట్టణం కూడా గ్యాంగ్టక్. అలాగే హిందూ మతము, మధ్య వజ్రయాన బౌద్ధ మతం ప్రధానమైన మతాలుగా ఈ సిక్కిం రాష్ట్రంకి ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, దక్షిణ ప్రాంతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. ఈ సిక్కిం యొక్క దక్షిణ ప్రాంతం ఉష్ణమండల అరణ్యాలను పోలి ఉంటుంది. అలాగే ఉత్తర ప్రాంతం టుండ్రాలలాగా ఉంటుంది. ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరం కాంచనగంగా పర్వతం సిక్కిం, నేపాల్లో విస్తరించింది. ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరం ఏంటంటే కాంచనగంగా. ఈ పర్వతం అనేది సిక్కిం, నేపాల్లో విస్తరించి ఉంది. అలాగే సిక్కిం గురించి మనం ఇంకా చూసుకున్నట్లయితే, సిక్కిం యొక్క ప్రెజెంట్ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ ఎవరంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే అతను 2019 27th మేలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే సిక్కిం రాష్ట్రం యొక్క గవర్నర్ని మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ గంగా ప్రసాద్. ప్రెజెంట్ ఎవరంటే గంగా ప్రసాద్. ఇతను 2018లో మనకి ప్రమాణ స్వీకారం చేశారు. హిజ్రాల కోసం ప్రత్యేకంగా టీకా డ్రైవ్ను ప్రారంభించిన ప్రభుత్వం ఏది? సెకండ్ వన్, హిజ్రాల కోసం ప్రత్యేకంగా టీకా డ్రైవ్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్ర ప్రభుత్వం హిజ్రాల కోసం ప్రత్యేకంగా టీకా డ్రైవ్ని ఏర్పాటు చేసింది. అలాగే హిజ్రాల కోసం ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కరోనా టీకాలను అందించాలి అనే ఉద్దేశంతో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. మే 13న మొదటి రోజు 30 మందికి టీకా వేశారు. ఈ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం మే 13వ తేదీన మొదటి రోజుగా 30 మందికి టీకా వేశారు. అలాగే దేశంలోనే హిజ్రాల కోసం ఇలా టీకాల డ్రైవ్ చేపట్టడం ఇదే ఫస్ట్ టైం, ఇదే మొదటిసారి. గువాహటిలోని హిజ్రాల సంరక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గువాహటిలోని హిజ్రాల సంరక్షణ కేంద్రంలో ఈ హిజ్రాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీకా డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గువాహటికి పరిమితమైన ఈ డ్రైవ్ తర్వాత రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. ప్రస్తుతానికి ఒక్క గువాహటికి మాత్రమే పరిమితం చేశారు. అలాగే ఈ డ్రైవ్ని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు. నెక్స్ట్ మనం అస్సాం రాష్ట్రం గురించి ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే, మన అస్సాం రాష్ట్రం యొక్క రాజధాని దిస్పూర్. అలాగే అస్సాం రాష్ట్ర ముఖ్య వాణిజ్య నగరం ఏది అంటే గౌహతి. అస్సాం రాష్ట్రం యొక్క ముఖ్య వాణిజ్య నగరం గౌహతి. అస్సాం యొక్క ప్రెజెంట్ సీఎం ఎవరు అంటే హిమంత్ బిశ్వ శర్మ. అలాగే ప్రెజెంట్ గవర్నర్ ఎవరు అంటే జగదీష్ ముఖి. అస్సాం రాష్ట్రం యొక్క గెలుచుకున్న ఇగా స్వైటెక్. ఇటాలియన్ ఓపెల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు అంటే ఇగా స్వైటెక్ అనే ఆవిడ గెలుచుకుంది ఫ్రెండ్స్.
పోలాండ్ దేశ ప్లేయర్గా ఇగా స్వైటెక్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ని చేజిక్కించుకుంది. మే 16న జరిగిన ఫైనల్లో ఆమె 6-0, 6-0తో కరోలినా ప్లిస్కోవా చెక్ను చిత్తు చేసింది. ఈ పోలాండ్ దేశ ప్లేయర్గా ఇగా స్వైటెక్ అనే ఆవిడ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ని చేజిక్కించుకుంది. అలాగే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన స్వైటెక్ కేవలం 46 నిమిషాల్లో మ్యాచ్ అనేది ముగించింది. కేవలం 46 నిమిషాల్లో మ్యాచ్ని ఈ ఇగా స్వైటెక్ అనే ఆవిడ మ్యాచ్ అనేది ముగించింది. అలాగే ఆమె కేవలం 13 పాయింట్లే కోల్పోయింది. ఈ ఇగా స్వైటెక్ అనే ఆవిడ కేవలం 13 పాయింట్లు మాత్రమే కోల్పోయింది. అలాగే ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్లతో అలవోకగా విన్నర్లు కొట్టింది. 17 విన్నర్లు కొట్టిన స్వైటెక్ 5 అనవసర తప్పిదాలను మాత్రమే చేసింది. 17 విన్నర్లు కొట్టిన స్వైటెక్ 5 మాత్రమే అనవసర తప్పిదాలను చేసింది. అలాగే కేవలం 5 విన్నర్లు కొట్టిన ప్లిస్కోవా 23 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 5 విన్నర్లు మాత్రమే కొట్టిన ప్లిస్కోవా అనే ఆవిడ 23 అనవసర తప్పిదాలతో, అంటే చాలా ఎక్కువ అనవసర తప్పిదాలతో మూల్యం అనేది చెల్లించుకుంది. నెక్స్ట్, కెరీర్లో స్వైట్కు ఇది 3వ టైటిల్. నెక్స్ట్, దీంతో ర్యాంకింగ్స్లో ఆమెకు తొలిసారి టాప్ 10లో చోటు లభించనుంది. పురుషుల సింగిల్స్ టైటిల్ను 2వ సీడ్లో రఫెల్ నాదర్ స్పెయిన్ చేజిక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఎవరు చేజిక్కించుకున్నారంటే 2వ సీడ్లో రఫెల్ నాదర్ అంటే స్పెయిన్ దేశానికి చెందిన అతను చేజిక్కించుకున్నారు. అలాగే ఫైనల్లో అతను 6-3తో విజయం సాధించారు, అంటే సెర్బియా దేశంపై విజయం సాధించారు. అలాగే ఎవరి మీద సాధించారు అంటే సీడ్ జెకోవిచ్ మీద విజయాన్ని సాధించారు. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మాజీ సౌరాష్ట్ర పేసర్ బీసీసీఐ రిఫరీ రాజేంద్ర జడేజా కన్నుమూత. మాజీ సౌరాష్ట్ర పేసర్ బీజీసీఐ రిఫరీ రాజేంద్ర జడేజా కన్నుమూత అంటే చనిపోయారు. కరోనా కారణంగా మాజీ సౌరాష్ట్ర పేసర్ బీసీసీఐ రిఫరీ రాజేంద్ర జడేజా మృతి చెందారు. ఆయన వయసు 66 ఏళ్ళు. కోవిడ్-19తో బాధపడుతూ రాజేంద్ర మృతి చెందారు. సౌరాష్ట్రకు సేవలందించిన అత్యుత్తమ పాతతరం క్రికెటర్లలో రాజేంద్ర ఒకరు అని సౌరాష్ట్ర క్రికెట్ సంఘం తెలిపింది. సౌరాష్ట్రకు సేవలందించిన అత్యుత్తమ పాతతరం అంటే పాత వాళ్ళలో క్రికెటర్లో ఈ రాజేంద్ర అనే అతను చాలా ప్రముఖమైన వ్యక్తి. అలాగే 1975-87 మధ్యకాలంలో సౌరాష్ట్ర తరపున 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈ కుడి చేతి వాటం మీడియం పేసర్ 134 వికెట్లు పడగొట్టి పరుగులు చేశాడు. 1975-87 మధ్యకాలంలో సౌరాష్ట్ర తరపున 50 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఈ కుడి చేతి వాటం మీడియం పేసర్ 134 వికెట్లు పడగొట్టి పరుగులు చేశారు. అలాగే 11 లిస్ట్ ఏ మ్యాచ్లో 1536 వికెట్లు తీయడమే కాక 104 పరుగులు సాధించాడు. బీసీసీఐ రిఫరీగా 53 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లకు, 18 లిస్ట్ ఏ మ్యాచ్లకు, 34 T20లకు సేవలు అందించారు. ఈ మాజీ సౌరాష్ట్ర పేసర్ అనే అతను మాజీ సౌరాష్ట్ర పేసర్ అలాగే బీసీసీఐ రిఫరీ రాజేంద్ర జడేజా అనే అతను బీసీసీఐ రిఫరీగా 53 ఫస్ట్ క్లాస్ అయితే కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ కన్నుమూత. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ అనే అతను చనిపోయారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సతావ్ 46 సంవత్సరాల అతను చనిపోయారు. ఆయన 1974 సెప్టెంబర్ 21న పూణేలో జన్మించారు. ఈ రాజీవ్ సతావ్ అనే అతను 1974 సెప్టెంబర్ 21న పూణేలో జన్మించారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ సతావ్ పలు కీలక పదవులను నిర్వర్తించారు. రాజీవ్ సతావ్ 2014-2019 మధ్య హింగోలి లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రాజీవ్ సతావ్ అనే అతను 2014 మరియు 2019 మధ్య హింగోలి లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం అనేది వహించారు. సో నెక్స్ట్, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉంటూ గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఈయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉంటూ గుజరాత్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఈ ముఖ్యమైన పాయింట్స్ అయితే మనం చూసుకున్నాం ఫ్రెండ్స్. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ పాయింట్స్ అనేవి మీకు చాలా ఎంతో అవసరం. సో ప్రతి ఒక్కరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ
రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.